మేము ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తాం. ఈ ఛానల్ కూడా మనదే. దయచేసి మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చిన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. ముడ్డ లైన్ ఏంద్రా గింతగానం ఉంది, ఏదో కరుకాలం వచ్చినట్టు కొట్టుకుంటారు. సుల్లిగా ఒక పైన చక్కగా చేయి, అన్ని మేమే చేయాలనా? కుద్ద తగ్గించుకొని పోయి మందు పట్టుకరా. అబ్బా ఏం నొక్కుతుర్రా సుల్లిగాళ్ళు. జర మా ఇక్కడ జర పక్క జరకొచ్చా, నోట్లో గుట్కేసుకొచ్చును గబ్బు దెంగుతుంది. నక్కరాలు దెంగినావంటే బీర్ తాగే నోట్లో వచ్చా వస్తా, గుట్కని నోట్లో వచ్చమంటావా అని ఒక ర్యాష్ ఫుల్ బాటల్ ఏనా జల్దీ గుద్దల్దాం అవుతుంది. ముడ్డల లైన్ ఇది ఓడ్చుకో, మందు కావాలంటే గుద్దల్దాం చేసుకో, శాత కాకపోతే గుద్ద మూసుకొని దెంగాయి. అమ్మయ్యా మొత్తానికి బాటల్ వచ్చిందిరా బాయ్ చేతికి. అమ్మ బాబాయ్ వచ్చినట్టే వచ్చి పలిగిపోయింది కుల. బాటల్ ముడ్డ కూర్చుందేంద్రా, ఎంత కష్టపడి తీసుకున్నా, మళ్ళా తీసుకోవాలంటే పైసలు గిట్ల లేవు. అరే అతుగా నువ్వేం ముద్ద దెంగించుకుంటావో మాకు తెలియదు, మందైతే నీవంతే. హలో సార్, లోన్ కావాలా? అప్లై చేసే 10 నిమిషాల్లో మీ అకౌంట్ లో 2 లక్షలు పడతాయి. అయితే పని చెయ్యి, అడ్వాన్స్ కింద ₹1,00,000 నా అకౌంట్ లో వేసాయి, మిగతా లక్ష నేను డాక్యుమెంట్లు ఇచ్చినాక వేసాయి. అట్లా ఏం సార్ రూల్స్ ఒప్పుకోవు, ఫస్ట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. నాకు ఇప్పుడు ఇస్తా అంటే లోన్ తీసుకుంటా, లేకుంటే దెంగయి వద్దే వద్దు. అర్జెంట్ లోన్ కావాలంటే దొరుకుతుంది సార్, ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. నీ లోన్ మీద నాకు మస్తు ఇంట్రెస్ట్ ఉందిరా బాయ్, మస్తు కావాలనుకుంటున్నా. నువ్వు జల్దీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను మందు బట్టలు కొట్టా. అట్లా అర్జెంట్ లోన్ కావాలంటే 500 అప్లికేషన్ ఫీజు కట్టి అప్లై చేయండి సార్, వెంటనే వచ్చేస్తుంది. మా ఇక్కడే అండర్వేర్ కొనికే పైసలు లేవు కానీ నీకు అప్లికేషన్ ఫీజుకి 500 కట్టాలనా? ఫుల్లీకి వచ్చి. అరే అతుగా ఆ ఫోన్ పక్కన పడితే ఫస్ట్ మందు కొని పో. సుల్లిగా నీ వల్ల నాకు టైం వేస్ట్ అయింది, నష్టపరిహారం కింద ₹1000 ట్రాన్స్ఫర్ చేయి. మీ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు, శుభదినం. లంజోడుకు పెట్టేసిండు, ఇక పైసలు ఎట్లా అరేంజ్ చేయాలరా బాయ్, ఇవ్వాలని అడగాలి. ఆహా ఇలా నేను నా పిల్లం గుద్దావాలుగా తాగుతాం. అబ్బా అంకుల్ గారు 2 బాటలు తీసుకుపోతుండు, ఇని మొడ ఉడిపితే నా పని అయిపోతుంది. రే ఎవర్రా మీరు పిల్ల కాకులో, ఏం కావాలి? గుద్ద మూసుకొని నీ చేతిలో ఉన్న బాటల్స్ మాకు ఇచ్చేసాయి, కాదు కూడదని అరిచినవనుకో గుద్దలా చాకేసి చీరుతా. ఏమే కొంతమంది రౌడీలు మన బంధు బట్టలు దగ్గిపోనీకి చూస్తుర్రు, జల్దీరా. అరే సుల్లిగా ఆపదొస్తే ఎవడైనా దోస్తులకు ఫోన్ చేస్తాడు, లేకపోతే ఇంకెవరికైనా ఫోన్ చేస్తారు. నువ్వేంద్రా పిల్లం చేసినావు? ఒక్క నిమిషం వెయిట్ చేయరా, నీకే తెలుస్తుంది. ఎవర్రా మాట్లాడగాడు, నా మొగుడిని పరిశాన్ చేస్తుండు. అమ్మ బాబాయ్ ఆంటీ ఏంద్రా పైల్వాన్ లెక్క ఉంది. ఇగో డార్లింగ్ ఇల్లే మన మందు దింపడికి చూస్తారు సుల్లిగాలో, చాక్కొట్టి నన్ను భయపెట్టిస్తారు, నా గుద్ద చీరేస్తారట. ఇక మీ గుద్ద నేనెట్లా చీరుతానో చూడుర్రి. అరే అతుగా నా 2 కోళ్ళు కనిపిస్తలే, నువ్వే దింగిపోయినవులే. అమ్మ బాబాయ్ దెంగిపోయి ఉంటే పార్టీ చేసుకుంటుండే, ఈడెందుకు నిలబడతా దెంగించుకోనికే? మరి నా కోళ్ళు ఏమా, ఎవరు దింగిపోయిండు? నాకేం తెలుసు, నీ మొగుడే దెంగిపోయి ఉంటాడు, పోయి నీ మొగుడిని అడుగు. అలా అతుగా కోళ్ళు దెంక రమ్మన్నావు కదా, ఇగో 2 కోళ్ళు దెంకొచ్చినా. ఫ్లాష్ బ్యాక్. అరే అతుగా ఎన్ని కిలోలు మటన్ తెస్తున్నావు స్టఫ్ కింద? ఎన్ని కిలోలా? మేయ కోసుండారా మేకాడ? కిలోలు అడుగుతున్నావు సుల్లిగా. అరే మా ఇక్కడే నిన్న ఏమన్నావు, మటన్ దెంగిపోయి తెస్తా అన్నావు, అందుకే అడుగుతున్నా. అరే చూతి దెంగిపోతే కిలోలు దొక్కితే నమ్మకం పెట్టుకోవద్దు, ఒక్కోసారి అద్దపోవ చటాకి చేతికి దొక్కుతుంది. నీ జీవితంలో ఎప్పుడైనా పైసలు పెట్టి కొనరా బాడుకోవు, ఎప్పుడు చూడు పుకట్లా దెంగనికనే చూస్తుంటావు. దెంగిపోయి తెచ్చిన దాన్ని కూడా సంపాదనని అంటారు బే, అందులో కూడా కష్టం ఉంటది, ఇంకా రిస్క్ ఎక్కువ. సరేరా జల్దీ కలెక్ట్ చేసుకుని అడ్డకాడికి రా. కోళ్ళని అంటే ఈజీగా దెంగిపోయి సంచులేసుకోవచ్చు, కానీ మేకని దెంగిపోలేం కదా, అదే పెద్ద ప్రాబ్లం. రే దెంకరమ్మంటే మీ ఏరియాలకి దెంక రావాలరా, మా ఏరియాలో ఎందుకు దెంగినవరా? మొడ్డగా నువ్వు ప్లాన్ చేసి నా మొగుడి మీద నిందేస్తావా? అబ్బా అబ్బా మెల్ల కొట్టాండి, జరా చూసి కొట్టాండి, వేస్తాను దెంగిపోయికైనా ఉండినట్టు చూడు. నాకు కూడా దెంగిపోతారా? అలా అతుగా నేను యాంతి కోళ్ళు దెంగిపోలేలా, మా అయ్యకు తెలియకుండా మా ఇంట్లోకి వెళ్ళి దెంకొచ్చినా, ఇవి మా కోళ్ళు. కోళ్ళని చూసినప్పుడే నాకు జర డౌట్ వచ్చినండి, ఇవి మా కోళ్ళ లెక్క లేవని. ఆయన ఎందుకు కొట్టి పడదగిన? మస్తు హుషారున్నావండి నువ్వు, జర్రా డౌట్ రాగానే గుద్దవాళ్ళు దిగినావు. కొట్టే ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి తెలియదా? అరే అతుగా పిత్తుగా ఏం చేస్తుర్రా ఇడ, అడ్డకాడికి నడవర్రి. కోళ్ళు అయితే అరేంజ్ అయినాయి కానీ ఇంకా మేక అరేంజ్ కాలేరా, అందుకోసమే ఇండే ఉన్నా. ఫికర్ పడకరా, నేను మంచి మేకపోతుంది దెంకొచ్చినా, ఉదాహరణ నాడు. ఏమే ఈడున్నావా? ఎవడో లంజోడుకు మన మేకపోతు దెంగపోయిండే, నా మటన్ షోలో మటన్ కొట్టి ఇంకా మేక లేదు. అవునా? ఇగో ఈ బ్లూ షర్ట్ మాట్లాడాడు, ఏదో మేక దెంకొచ్చిందంట, అదేందో జర చూడు. అమ్మ బాబాయ్ రే సుల్లిగా ఎడరా నీ మేక సుబి? నా సుల్లి ఎక్కినా చూపెట్టా, నేను చూపెట్టాలి. గుద్దా వాళ్ళ దెంగు చెప్తారు వీళ్ళు.
అబ్బా అబ్బా కొట్టగా చూపిస్తాను మేక ఉందో. ఇగో ఇదే మేక. అరే ఇది నా మేక కాదు, నా మేక నల్ల మేక ఉండే. ఏంది నీ మేక కాదా? మా ఇక్కడే మేక చూడకుండా గుద్ద వల్దెంగుతావా? మన తప్పు లేకున్నా ఈ మొగులు పిల్లలు మన గుద్ద బల్దెంగిల్లో. ఆంటీ అంటే బై మిస్టేక్ లో కొట్టింది ఓకే, ఆడమే కాబట్టి తిరిగి కొట్టలేం. కానీ అంకుల్ గారు ఎందుకు కొట్టిండు? గుద్దులా తిట్టనా? సుల్లి అని గుద్ద వల్దెందాంరా. అమ్మ బాబాయ్ ఇంకో చాలి మాత్రం పెట్టుకుంటే గుద్ద చీలెచ్చాం. అరే అతుగా నువ్వేం చేస్తావురా మేక? ఇగో నేను దేనికొచ్చిన మేక 2 కోళ్ళు. చలో ఇక పార్టీ చేసుకుందాం. అవి నా కోళ్ళు. అది నా మేక. లంజడుకులారా, నా మూడు గుద్దనే వదిలింటారా? అయిపోయారా? అదేందంటే మా గుద్ద వాళ్ళు తెగినావు, దింకపోయినా మా అవలేగాని గుద్ద ఎందుకు వాళ్ళు తెగలే? నా ముందు నా మొగుని గుద్ద వదిలింగిర్రు. ఇక నీ దోస్గాన్ వల్ల నాకు మీ గుద్ద వదిలింగే అవకాశం వచ్చింది. రివెంజ్ తీసుకునే ఛాన్స్ దొరికింది, అందుకే మీ గుద్ద వదిలింగిన అని వదిలేసిన. ముద్దగా ఇలా నీ వల్ల గుద్ద పలుగుతూనే ఉన్నది లాబాయ్. అన్ని చూస్తే ప్లాన్లు తెచ్చున్నావు. జర మంచి ప్లాన్ చెయ్యి. నా ప్లాన్లన్నీ ముడ్డ గుడుస్తున్నాయి, మీరే చేయుర్రా బాయ్ ప్లాను. నేను ఫాలో అవుతా. అయితే చుల్లిగా నేను ఎట్లా దెక్కొచ్చాను. నమస్తే అన్న, ఏం తీసుకపోతున్నావు? 4 ఫుల్ బాటిల్ తీసుకోపోతున్నావు. నువ్వు తాగాకన్నా తాగితే హెల్త్ ఖరాబ్ అవుతుంది, అందుకే నేను తీసుకపోతున్నా. ఏంద్రాయుడు ఇంత ఈజీగా దిగిండు మందు? మరి ఏమనుకున్నావురా అండి, పిత్తుగాడాడు నీలేక గాండుగాడు కాదు. A few moments later. ఈ అడ్డ మస్తు ఉంది, ఇక్కడ సిట్టింగ్ చేద్దాం. ఎవ్వడేమన్నాడు? ఎవర్రా బట్టబాజీ బాడుకోలో? ఏం పడరా మీకు ఇక్కడ? ఎవరిని పట్టుకొని బట్టేబాజ్ అంటున్నావు? నీ మొగుడు బట్టేబాజ్, నీ కొడుకు బట్టేబాజ్, నీ అల్లుడు బట్టేబాజ్, నీ మనవళ్ళు బట్టేబాజ్, మేం కాదు. నా జాగాలో వచ్చి నన్నే తిడతారా? గుద్ద మూసుకొని దెంగేడు. ఇలా ఇవ్వంగానే ఎవరి ముఖం చూస్తామో ఏమోరా మనం. పొద్దుగాల్సింది మన గుద్దెంకలు ఆంటీలే తగులుతుర్రు. మీ కచరా మొత్తం సాగేసి దెంగేరు రైడ్కి, లేకపోతే నా కుక్క తీసుకొచ్చి కనిపిస్తాం అలా. నా కుక్క ఇట్లాంటి కుక్క కాదు, కరుస్తా సీదా పిచ్చల మీద కరుస్తా, లేకపోతే గుద్దకే కరుస్తాడు. ఏదో ఖాళీ జాగుందని వచ్చి కూర్చుంటే ఈడెవడు వచ్చి గుద్దలు చేస్తావేందంటే నువ్వు? మీ ఇంట్లో కూర్చుంటే కట్టండి పనులు చేయాలి, కానీ బయట కూర్చుంటే కూడా కనిపిస్తావా? నా జాగా నా ఇష్టం. పొర్రి బయటికెళ్ళి పొర్రి, ఫస్ట్ దెంగేరేడికెళ్ళి ముడ్డగా లెక్కన్నా. అరే అతుగా ఆడాడే కాదురా బాయ్, సీదా సిటీ అవుట్స్కట్స్ కి పోదాం నడు. ఆడెవరి ముడ్డ లొల్లు ఉండదు, ఏ ఆంటీ పింటి లొల్లు ఉండదు. ఇక ఆంటీ పోతున్నాం, నీ జాగా తీసి నీ మొగుడు గుద్దలో పెట్టు. అబ్బా ఈ జాగా మచ్చ చుప్పలుందిలా. ఇక్కడ ఏ ఆంటీ లేదు, ఏ అంకుల్ గారు రాలు. మంచిగా పచ్చి తెచ్చుకుందాం. అరే హౌలే, నువ్వు నాకు కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డలు కోసి ఇచ్చేసేయి. అరే కొట్టిగా నువ్వు నాకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేసిరా. పిత్తుగా నువ్వు గరం మసాలా దంచు, మిగతా వంట నేనుడుతా. A few moments later. ఎవడో మటను చికెను వండుతుండు, మంది బాటల వాసన కూడా వస్తుంది. ఆహా వండుతుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. జల్దీ వండినాక ఇక మందు స్టార్ట్ చేయాలి, నాకు ఆగుతలేదు ఇక. వండురా వండు, మంచిగా వండు. రెడీ అయినాక మేము వస్తాం. సుల్లిగాళ్ళు మందు కూడా మంచి కాస్ట్లీ మందు పట్టుకొచ్చిర్రే. చలోరా, మన వంటలు రెడీ, మందు రెడీ. దసరా సెట్టింగ్ స్టార్ట్ చేద్దాం ఇక. మా కోసం ఇట్లా 2 గ్లాసులు తీసి పెట్టరా, వస్తున్నాం. ఎవర్రా గ్లాసు తీసి పెట్టమంటుర్రు? మేమేరా సుల్లిగా, మా కోసమే గ్లాసులు. దయ్యం దసరా పూట దయ్యాలేంద్రా వింతగా? పండుగ దయ్యాలు రావద్దు కదా? అరే సుల్లిగల్లారా, అడవిలా గుళ్ళుండవు, పూజలు జరగవు, అందుకే మేము ఇలా తిరుగుతుంటాం. మాకు పండుగల పబ్బలతో సంబంధమేలే. గుద్ద మూసుకొని మాకు మందు పోయి. సరే మీ ఇద్దరికి ఒక్కొక్క పెగ్గిస్తా, తీసుకొని దెంగేస్తారు కదా. ఒక్క పెగ్గుకి టికెట్ మాట్లాడే, మాకు ఒక్కొక్క బాటిల్ కావాలి. అమ్మ బాబాయ్ ఉన్నాయే 2 బాటిల్స్, గవి కూడా మీకు ఇస్తే మేమేం తాగాలి? ఉచ్చ తాగాలనా? కూర్చొని తాగుతావో పియ్య తింటావో మాకు అనవసరం. మాకు మాత్రం 2 బాటిల్స్ కావాలి. పొద్దుగాల్సింది ఆంటీలు గుద్దలు దండ చేస్తున్నారని అడవిలోకి వస్తే అడవిలో కూడా ఆంటీ దయ్యాలు పట్టుకునే మమ్మల్ని. చూడనీకే ఆంటీలు ఎక్కుర్రు, మీరు దయ్యాలకి ఎట్లా మారిర్రు? ఒక రోజు మేమిద్దరం వయసులో లాగి ఇంటికి పోతున్నాం బండి మీద. ఒక కారోడు వచ్చి గుద్ది పడదగిండు, అట్లా చచ్చిపోయి దయ్యాలెక్క మారినాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మొడ్డ గుడిచిరు అన్నమాట. నడువే మన సిట్టింగ్ స్టార్ట్ చేసాం. పోయిరా లంజడక మందు పోయి. దయ్యం ఆంటీ, మీరు మందులో సోడా కలుపుకుంటారా, వాటర్ కలుపుకుంటారా? మేమేం కలుపుకోమరా, మా అక్కడే ఓన్లీ రా తాగుతాం. ఎంతో కష్టపడి గుద్ద తెగించుకొని పార్టీ అరేంజ్ చేసుకుంటే ఈ దయ్యం మూడలు వచ్చి తాగి వాడదెంతురు, తిని వాడదెంతురు. అరే సుల్లిగా, నువ్వు ఎంత తిట్టుకున్నా ఎంత పిక్కించుకున్నా మా గుద్ద కూడా అంటుకోదు.
సమయానికి మా తన అమ్మవారు బొట్టు గిట్ల లేదు ఇలా మీద సల్లనికే. ఇంకో పెగ్గేరా సుల్లిగా. మా పార్టీని ముద్దగులుపుతే మీరు నల్కాలకి పోతలు. మాకే శాపం పెడతావా? గుద్దంతా చీరేస్తాం. థు, పోయి పోయి ఏం స్పాట్కి వచ్చినాం రా, మొత్తం తెంగింది. అరే లంజోడ్కా, చికెన్ లెగ్ పీస్ రా. A few moments later. రే, మీ వల్ల మా దసరా పండగ మంచిగా అయింది. మస్తు కుషనం. ఎల్లొస్తాం, బాయ్. దరిద్రం నెత్తి మీద డాన్స్ చేస్తే గిట్లనే ఉంటది. మనుషులే అనుకుంటే ఈ కాలంలో దయ్యాలు కూడా వచ్చి గుద్ద తెంగి పోయిర్రు. అరే అతుగా గుద్ద మోసుకొని ఇంటికి పోయి పప్పనే తిని వండుకుందాం పా. ఫ్రెండ్స్, ఇది మా దసరా సెట్టింగ్. మొత్తం బొంగులో గుడిచిపోయింది, ఏవి చక్కగా కాలే. మీరైనా మంచిగా చేసిరని నేను నమ్ముతున్నా. బాగా ఎంజాయ్ చేసి ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ కొత్త కంటెంట్స్ మీ ముందుకు వస్తాం. అప్పుడు వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.